నాకైతే స్టార్ట్ అయ్యాము. సో నైట్ జోషిమఠ్ ముందుకి ఒక 3 కిలోమీటర్స్ ముందుకైతే స్టే చేసాము. ఎందుకంటే జోషిమఠ్ దగ్గర అయితే పోలీసులు ఆపేస్తారు. నైట్ 8 తర్వాత అయితే అలో ఉండదు. ప్రైవేట్ వెహికల్స్ అయితే, మన పర్సనల్ వెహికల్స్ అయితే అలో ఉంటుంది, గవర్నమెంట్ వెహికల్స్ అయితే అలో చేయరు. సో మేము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. రోడ్లు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ అయితే వచ్చాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకి బద్రీనాథ్ టెంపుల్. చోటా చార్ధామ్ యాత్రలో మనం లాస్ట్ దర్శనం చేసుకోబోయే బద్రీనాథ్ టెంపుల్ ఇదే. బడా చార్ధామ్లో అయితే ఫస్ట్ దర్శనం అయితే బద్రీనాథే చేసుకోవాలి. సో బద్రీనాథ్ గురించి ఫుల్ వీడియో అయితే నేను యూట్యూబ్లో చేసి పెట్టాను. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మనకి ట్రావెలింగ్ ఎక్కడి నుంచి చేయాలి అండ్ ఎంత అవుతుంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్తో అయితే నేను యూట్యూబ్లో పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.